అరేస్. అన్ని లాంగ్వేజెస్లో ఉన్నట్లుగానే VB.NETలో కూడా అరేస్ అనేది ఇవ్వబడింది. మరి ఇక్కడ an array is collection of required number of memory cells to store different values belongs to the same data type. అంటే ఒకే వేరియబుల్లో మీరు నంబర్ ఆఫ్ వాల్యూస్, ఒక డేటా టైప్కి సంబంధించిన నంబర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయాలి అంటే అరే అనేదాన్ని తీసుకోవాలన్నమాట. ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలి అనే దాన్ని బట్టి దానికి ఆ అరే వేరియబుల్కి మనం అన్ని మెమొరీ సెల్స్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ ప్రతి వాల్యూ కూడా దానికి కరస్పాండింగ్ మెమొరీ సెల్ యొక్క ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని యాక్సెస్ కావడం జరుగుతుంది. మరి ఆ ఇండెక్స్ అనేది ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అయ్యి మనం ఎంత సైజ్ అయితే ఇచ్చామో అరే వేరియబుల్కి అంత సైజ్ వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. 0, 1, 2, 3 అట్లా. మరి ఆ 0ని లోయర్ బౌండ్ అంటాం. ఆ యొక్క మనం ఇచ్చిన సైజు ఎంతైతే ఉందో దాన్ని అప్పర్ బౌండ్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఈ అరేస్ని డిమ్, రీడిమ్, స్టాటిక్, ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఈ కీవర్డ్స్ ద్వారా వేటిల ద్వారా అయినా మన అవసరాన్ని బట్టి మనం డిక్లేర్ చేసుకోవచ్చు. అరేస్ మెయిన్గా సింగిల్ డైమెన్షనల్ అరేస్ అని, అట్లానే మల్టీ డైమెన్షనల్ అరేస్ అని చెప్పచ్చు. మరి ఇక్కడ అరేస్కి ఫిక్స్డ్ సైజ్ అంటూ ఏమీ లేదు, మనం పెంచుకోవచ్చు అనమాట ఎంత కావాలంటే ఎంత. మరి చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టార్టింగ్ సింపుల్ అరేస్ ఎట్లా ఉన్నాయో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇవ్వడం జరిగింది. ఈ అరేస్కి సంబంధించినవంతా కూడా సిస్టమ్ నేమ్ స్పేస్ కింద ఉంటుందండి, దానికి సంబంధించిన అరే క్లాస్ అంతా కూడా. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి అరే వేరియబుల్ స్పోర్ట్ అనేది. ఎంత ఇచ్చాం సైజు? అప్పర్ బౌండ్ 5 అనమాట. అంటే 0 నుంచి 5 వరకు దీని ఇండెక్స్ ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. ఎలాంటి వాల్యూస్ దీంట్లో స్టోర్ చేయొచ్చు? స్ట్రింగ్ వాల్యూస్ మాత్రమే. మరి స్పోర్ట్ ఆఫ్ 0 ఈక్వల్ టు సాకర్, అట్లానే 1 ఈక్వల్ టు క్రికెట్, అట్లా ఈ ఇండెక్స్ని కంటిన్యూ చేస్తూ, అంటే 0 నుంచి 5 వరకు, అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు? 6 వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు. డిఫరెంట్ వాల్యూస్ని మనం స్టోర్ చేస్తాం. మరి దీన్ని యాక్సెస్ చేసేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ లైన్లో స్పోర్ట్ ఆఫ్ 2 అనగానే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? రగ్బీ ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి, నేమ్ ఆఫ్ ద స్పోర్ట్ ఇన్ ది థర్డ్ లొకేషన్ రగ్బీ. ఇట్లా సింగిల్ డైమెన్షనల్ అరేస్ ఉంటాయి. అయితే
మీరు ఈ యొక్క అరేని ఫస్టే డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ కూడా మీరు న్యూ అనే ఆపరేటర్ ద్వారా ఇక్కడ ఇచ్చిన విధంగా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. అంటే డిక్లరేషన్ ఒకసారి, ఇనిషియలైజేషన్ ఒకసారి చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడండి, టెక్స్ట్ అనే అరే వేరియబుల్ని తీసుకున్నాను, కానీ ఎంత సైజు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఇక్కడ డిక్లరేషన్ మాత్రం చేసాం. మరి దానికి ఇనిషియలైజేషన్ అంటే వాల్యూస్ని అసైన్ చేయడం, నెక్స్ట్ దాని మెమొరీ అలొకేట్ చేసుకోవడం అంతా కూడా నెక్స్ట్ ఇక్కడ జరుగుతుంది. టెక్స్ట్ ఈక్వల్ టు న్యూ ఇంటిజర్ ఆఫ్ అని ఇచ్చి ఇక్కడ బ్రాకెట్లో ఏ వాల్యూస్ పంపించాలో ఆ వాల్యూస్ యొక్క లిస్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో మామూలుగానే మనం ఇక్కడ రైట్ లైన్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ యొక్క అరేలో ఉన్న వాల్యూస్ని. థర్డ్ వాల్యూ ఏముందో ఇస్తున్నాం. ఎట్లా? టెస్ట్ ఆఫ్ థర్డ్ వాల్యూ ఏదండి? 0 1. థర్డ్ వాల్యూ ఇది 0 1 2. అంటే ఇండెక్స్ ఎంత ఇవ్వాలి మనం ఇక్కడ? 2 ఇవ్వాలి. ఓకే, ఆ విధంగా డిక్లరేషన్ ఒకసారి, ఇనిషియలైజేషన్ ఇంకొకసారి ఇచ్చుకోవచ్చండి. అట్లానే రీఇనిషియలైజ్ చేయడం ఎలా అంటే, ఒకసారి ఇనిషియలైజ్ చేయబడ్డ, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 10 ఇవ్వడం జరిగింది. మరి ఈ 10 వాటికి కూడా నేను వాల్యూస్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఆఫ్ 0 ఈక్వల్ టు సంథింగ్ 45. అట్లనే టెస్ట్ ఆఫ్ 1 ఈక్వల్ టు 67. ఇట్లా ఇచ్చామండి. మరి ఇట్లా వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత కూడా రీడిమ్ అనే స్టేట్మెంట్ ద్వారా రీడిమ్ ఎట్లా మళ్ళీ టెస్ట్ ఆఫ్ నేను 30 యాజ్ ఇంటిజర్ అని ఇచ్చాను. ఓకే, ఆల్రెడీ ఇంటిజరే కాబట్టి అది అట్లా ఇచ్చాం. ఓకే, ఇక్కడ చూడండి, టెస్ట్ థర్డ్ హ్యాస్ లేదంటే టెస్ట్ 0లో ఉన్న వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. టెక్స్ట్ ఫస్ట్ వాల్యూ 0 అని వచ్చింది. కానీ ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఎంత ఇచ్చాం మనం? 45 ఇచ్చాం. 45 ప్రింట్ కావాలి. మరి ఎప్పుడైతే రీడిమ్ స్టేట్మెంట్ ద్వారా మనం రీఇనిషియలైజ్ చేసామో అప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఇచ్చిన వాల్యూస్ పోతాయి. ఈ వాల్యూస్ పోతాయి అన్నమాట. మరి అలా పోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయొచ్చు? ప్రిజర్వ్ అని ఇవ్వచ్చు. ప్రిజర్వ్డ్ కీవర్డ్ ద్వారా మనం ప్రీవియస్గా మనం ఇచ్చిన వాల్యూస్ అట్లనే పెట్టుకొని చూడండి, 45 అలానే ఉందా? 45 ఫస్ట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ 67 ఇవి ఏవైనా సరే అలానే ఉంటాయి. అది ప్రిజర్వ్ కీవర్డ్ యొక్క యూజ్ అనమాట. మామూలుగా రీడిమ్ చేసినప్పుడు
ప్రీవియస్ వాల్యూస్ అంతా పోయి ఫ్రెష్గా మెమొరీ అలకేట్ అవుతుంది. ఓకే, అందుకని మనం ప్రిజర్వ్ అనే దాన్ని ఇస్తున్నాం. ప్రిజర్వ్ ద్వారా ప్రీవియస్ వాల్యూస్ కూడా అలానే ఉంటాయి. మరి మల్టీ డైమెన్షనల్ అరేస్ చూసినట్లయితే అంటే మోర్ దాన్ వన్ డైమెన్షన్, ఇప్పుడు దాకా సింగిల్ డైమెన్షన్ చూసాం, అట్లాగా ఉంటే మోర్ దాన్ వన్ డైమెన్షన్ని కలిగి ఉండడమే మల్టీ డైమెన్షనల్ అరేస్. మరి ఇక్కడ 2 రకాల మల్టీ డైమెన్షనల్ అరేస్ VB.NETలో ఇవ్వడం జరిగింది. అదే రెక్టాంగులర్ అరేస్, రెండోది జాగ్డ్ అరేస్. రెక్టాంగులర్ అరేస్లో ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4,2 అని ఉంది. ఫస్ట్దేమో రోస్, సెకండ్దేమో కాలమ్స్. అంటే ప్రతి రోకి కూడా ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 2 కాలమ్స్ అనేటివి ఉంటాయి. అంటే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ప్రతి దానికి రోస్, ప్రతి రోకి కూడా కాలమ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఫస్ట్ డైమెన్షన్కి కూడా సెకండ్ డైమెన్షన్కి ఈక్వల్గా ప్రతి దానికి ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం వాల్యూస్ స్టోర్ చేసినా ఇది రెక్టాంగులర్గా లేదంటే స్క్వేర్ టైప్లో అట్లా కనిపిస్తుంది మనం తీసుకున్న మెమొరీని బట్టి. అదే జాగ్డ్ అరేస్లో అయితే అలా కాదు. ఫస్ట్ ఇట్లా ఒక డైమెన్షన్ మాత్రం మెన్షన్ చేస్తాం, రెండో డైమెన్షన్ అట్లా వదిలేస్తాం, రెండో డైమెన్షన్ మళ్ళీ సపరేట్గా డిఫరెంట్ సైజెస్ ఇవ్వడం జరుగుతుంది, ఒకే సైజ్ కాకుండా. ఓకే, మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ స్టేట్మెంట్లో 4,2 అని ఇచ్చాను. అంటే 4 × 2 డైమెన్షన్ అనమాట. అంటే ఎలా వస్తుంది? మనం RECT అరే ఆఫ్ 0,0 అట్లనే 0,0 ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఇట్లా మనం కంటిన్యూస్గా ఇవ్వచ్చు. అట్లనే 0,1 0,2 0,3 సారీ 2 వరకే కదా ఉన్నది. మళ్ళీ 1,0 అట్లనే 1,1 1,2 ఇట్లా కంటిన్యూస్గా ఇవ్వచ్చండి. ఎప్పటి వరకు? 4 వరకు. అంటే 4 రోస్, ప్రతిదానికి కూడా 3 కాలమ్స్ అనమాట. మరి ఇక్కడ మీరు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చుకోండి. మరి ఇక్కడ యాక్సెస్ చేసేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాల్యూ దీంట్లో ఉన్నది ప్రింట్ కావాలి అనుకోండి. RECT అరే ఆఫ్ 0,0 అంటే ఫస్ట్ వాల్యూ మీకు ప్రింట్ కావడం జరుగుతుంది. ఎంతది? 13 ఉంది. ఆ 13 వాల్యూ ప్రింట్ అయింది. ఆ విధంగా కరస్పాండింగ్ ఇండెక్స్ని మీరు మెన్షన్ చేయాలి. లేదంటే ఈ విధంగా కూడా మీరు డైరెక్ట్గా కూడా దానికి అసైన్ చేయొచ్చండి. ఇవన్నీ కామెంట్స్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, RECT అరే, ఇక్కడ కామా పెట్టాను. అంటే 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ సెకండ్ డైమెన్షన్ ఇట్లా 2 డైమెన్షన్స్ ఇచ్చాను. మరి డైరెక్ట్గా ఈక్వల్ టు ఇచ్చేసి ఇది ఫస్ట్ సెట్, అంటే ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్, ఈ సెకండ్ రోలో ఉన్న వాల్యూస్, ఇది థర్డ్ రోలో ఉన్న వాల్యూస్. అంటే ఇప్పుడు డైమెన్షన్ ఎంత దీనికి? 3 × 3 డైమెన్షన్. అంటే మనం మామూలుగా అయితే ఎంత ఇచ్చి ఉండాలి? 2 2, అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 2 ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా డైరెక్ట్ కూడా వాల్యూస్ని అసైన్ చేయొచ్చండి. మరి
ఈ ఫస్ట్ వాల్యూ ప్రింట్ కావాలి అనుకోండి. ఫస్ట్ వాల్యూ ఎంత 1, లేదంటే సెకండ్ రోలో ఉన్న వాల్యూ ప్రింట్ కావాలి. సెకండ్ రోలో ఫస్ట్ వాల్యూ అంటే 12. ఈ విధంగా 12 మనం ప్రింట్ చేస్తున్నాం. ఇదే మీకు జాగ్డ్ అరేస్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ డైమెన్షన్ మాత్రం మెన్షన్ చేసాం. అంటే 3 రోస్ ఉంటాయి, 0 నుంచి 1 2 అట్లా. సెకండ్ డైమెన్షన్ బ్లాంక్గా వదిలేసాం. ఈ సెకండ్ డైమెన్షన్కి అన్నిటికీ ఈక్వల్గా లేకుండా రెక్టాంగులర్ అరేస్ కాదు కాబట్టి జాగ్డ్ అరేస్ ఈ విధంగా ఉంటాయి. చూడండి, ఫస్ట్ రోలో ఎంత ఇచ్చాం? 3 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఓకే, అదే సెకండ్ రోకి ఎన్ని వాల్యూస్ ఇచ్చాం? 4 వాల్యూస్ ఇచ్చాం. అదే థర్డ్ రోకి 5 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ఏమో ఫస్ట్ దానికి సెకండ్ డైమెన్షన్ ఎంత? 2 అనమాట. అంటే 0 1 2 అడదాకా. అదే సెకండ్ దానికి సెకండ్ డైమెన్షన్ ఎంత? సెకండ్ రోకి 3, అంటే 0 నుంచి 3 వరకు. అదే దీనికైతే 0 నుంచి 4 వరకు. ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైమెన్షన్ సెకండ్ డైమెన్షన్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ రో లాస్ట్ వాల్యూ కావాలి అనుకోండి. థర్డ్ రోలో లాస్ట్ వాల్యూ కావాలంటే ఎంత? అది కలర్స్ ఆఫ్ థర్డ్ రో అంటే 2, లాస్ట్ వాల్యూ 0 1 2 3 4 ఇస్తే సరిపోతుంది. Zero 1 2 colors of number of dimensions indexed array. For example 0, 0. Sorry. Braces so మర్చిపోయాం 2 4. ఓకే, సో చూడండి ఆక్వా అనే వాల్యూ ప్రింట్ అయింది. ఇదన్నమాట థర్డ్ రో లాస్ట్ వాల్యూ. ఓకే, ఈ విధంగా జాగ్డ్ అరేస్ ఒక్కొక్క ఫస్ట్ డైమెన్షన్కి సెకండ్ డైమెన్షన్ డిఫరెంట్ సెకండ్ డైమెన్షన్స్ పెట్టుకునే విధంగా జాగ్డ్ అరేస్ .NET లో ఇవ్వడం జరిగింది.